ప్రతిరోజు కూలీగా ఉండేవాడిని. ఏ హోటల్లోనో కప్పులు తీస్తూ ఉండేవాడిని. నేను కూలి పని చేశా, అందుకే ఈ మాట చెప్తున్నా. కప్పులు తీసుకుండేవాడిని, నాకేం లేదు, పూరి గుడిసా. ఇలాగా నాలాంటి పేదవాళ్ళు, నాలాంటి కమ్మవాళ్ళు, ఇంకోలాంటి కాపు కుర్రవాళ్ళు ఎంతమంది అర్బన్లో మీరున్న డబ్బులున్న మహానుభావులు, కులాలు, ఎవరి కులం వాడైనా, కులాభిమానం ఉన్నా సరే, మాలాంటి పేదల్ని మరి ఎంత చదివించారు. నేను ఎంఏ చదివా, ఈ స్థాయికి వచ్చా, ఇంత డబ్బులు సంపాదించా. అది నాకు గుర్తుంది. మళ్ళీ నేను కూడా లక్షల్లో కాదు, ₹1 కోటి పైగా ఖర్చు పెట్టా. ఎంతో మంది పెళ్లిళ్ళు చేపించా, ఎంతో మందికి నేను చదివించా. ఎంతో పేద పిల్లకి నేను మాత్రం కులం మతం చూడలా. హైదరాబాద్ లో కూర్చొని ఎంతో మందికి డజన్ల పైగా చిన్న పిల్లలకి 4 నెలలు, 7 నెలలు, 10 నెలలు ఇలాంటి పిల్లలకి గుండెకి హోలు పడితే స్టార్ హాస్పిటల్లోనే అందరికీ చేపించా. అందరూ బతికారు. అలా నాకుంది, నేను చేశా ఇన్ని లక్షలు. అదే నా భార్య, ఏమండి వాడెవడు వీడెవడు మొత్తం 60-70 లక్షలలాగా ఖర్చు పెట్టి పారునుకారు మీరు ఏ అని మా ఆవిడ అనుంటే, నేను నో అనుంటే వాళ్ళు చాలా మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు. నేను ఎప్పుడైనా పేపర్ చూస్తే నాకు డబ్బులుంటే ఇది ఇవ్వాలంటే ఇస్తా. బీహార్లో వాచ్మెన్ కొడుకు కూతురు 10 ఏళ్ళు గుడ్డికి హోలు పడింది, 1.5 లక్షలు ఇస్తే ఆమె బతుకుద్ది. రామోజీరావు గారు ఈటీవీ అందులో నేను చూశా. ఆ ఏజెన్సీ వాళ్ళని పిలిపించుకొని 1.5 లక్షలు ఇచ్చా త్రూ రామోజీరావు. ఆ డబ్బులు పంపించాను సార్, ఆమెకి ఇస్తా. ఆమె బతికింది. అప్పటికి వాడు నా ఫోటో పెట్టుకున్నాడు. అలాగా మేము కూడా మాలాంటి పేద బతుకులో అలా డాక్టర్ ఫోటోలు పెట్టుకొని, ఇంకోళ్ళు ఫోటో పట్టుకొని స్ఫూర్తిదాయకమయ్యాం. ఇది మీరు డబ్బులు పంచి మాలాంటి వాళ్ళని పైకి తేవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి బ్యాంకులో డబ్బులు వేసి అవి పంచి వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి ఏమన్నా తేడా ఉందా?